నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి కింద ఇప్పటి వరకు 50 లక్షల ఆర్థిక సాయం. గమలపాలెంలోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. తప్పిన ప్రమాదం. మనుబోలు మండలం యాచవరం సమీపంలోని జాతీయ రహదారిపై లారీ కారు ఢీ. స్తంభించిన ట్రాఫిక్. సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన ఎస్ఐ రాకేష్. ఏబీసీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. గూడూరులోని గడియార స్తంభం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. సచివాలయంలో సిబ్బంది ఏరి. సైదాపురం మండలం కలిచేడు గ్రామంలోని సచివాలయంలో తెరుచుకొని తలుపులు. పనులు కాక అవస్థలు పడుతున్న ప్రజలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు సీఎం సహాయ నిధి ద్వారా 50 లక్షలకు పైగా మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేశారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ 8 లక్షల రూపాయల నగదు చెక్కులను సీఎం సహాయ నిధి కింద బాధిత కుటుంబాలకు అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా వీలైనంత ఎక్కువ మందికి పేదలకు ఆర్థిక సాయం వచ్చేందుకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తున్నానని తెలిపారు. వాకాడు మండలంలో గౌతమ్ అనే వ్యక్తి తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉండడంతో సీఎం సతీమణి భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయ నిధి కింద ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు అందించడం జరిగిందని ఆయన వివరించారు. గతంలో భువనేశ్వరం గారు అక్కడ మా కార్యకర్త ఒకతను చనిపోయి ఉంటే మా అధ్యక్షులు మదన్న గారు, విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే జనార్దన గారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అట్లాగే 3 లక్షల రూపాయలు అక్కడ సహాయం చేశారు మా భువనేశ్వరం గారు, చంద్రబాబు నాయుడు గారు సతీమణి. అక్కడ ఒక అద్దె తీసుకొచ్చి ఒక అబ్బాయికి సహాయం చేయమని చెప్పి తలసీమ వ్యాధి సంబంధించినటువంటి ఒక అర్జీని ఇచ్చాం. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 6 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేడం గారు ఖచ్చితంగా నేను వెళ్ళాను, ఆ నాయకులు నాకు ఒక అర్జీ రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా అబ్బాయికి సహాయం చేయాలని 7 లక్షల రూపాయలు, అబ్బాయి పేరు పాకాల గౌతమ్, 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆమెకి గూడూరు నియోజకవర్గం తరఫున ఆ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కాన్స్టిట్యుయెన్సీ పేదవాడు కాన్స్టిట్యుయెన్సీ, ఇందులో చాలా వరకు పేదవాళ్ళు. అందుకే సీఎం రిలీఫ్ విషయంలో ఖచ్చితంగా నేను దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మా నాయకుల సహాయ సహకారంతో ఇస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా కన్పూర్ మా నాయకుడు శివ భరత్ కుమార్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆరోగ్యం బాగా అని చెప్పి పిలిచని పెడితే ఆ అబ్బాయికి కూడా 1,03,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు మా నాయకుల చేతి మీద వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఏ దేశంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలకి ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు తెచ్చే దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా అంటే అది గూడూరు నుంచి సునీల్ కుమార్ అని చెప్పి తెలియపరచుకోవచ్చు. గత ప్రభుత్వంలో కూడా కోట్లాది, గతం 2014-19లో
పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఎంతో మందికి అపన్న హస్తం అందించినటువంటి వ్యక్తి మన సునీల్ కుమార్. ఇచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే క్రమంలో ఇప్పుడు కూడా ఎవరైతే హెల్త్ బాగలేక ఆరోగ్యశ్రీ వర్తించగా వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా సీఎం తీసుకురావడంలో రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే గారు భాగస్వామ్యంలో ఉన్నారు. ఎవరు వచ్చి మనం బాగలేదని హాస్పిటల్ చూపించుకున్నా ఆ బిల్లులు తీసుకొని మన ఆఫీసులో ద్వారా మన చంద్రబాబు సీఎం ఇంటికి పంపించి ఆయన ఈ పనిగా అక్కడ చెక్కులు తీసుకున్నాక ఉండి ఆ చెక్కులు తీసుకొచ్చి ఈ పేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం మన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. దానికి చంద్రబాబు ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సహపడి అన్నం తీసుకొచ్చి ఇచ్చినందుకు. మనుబోలు మండలంలోని యాచివరం క్రాస్ రోడ్డు ప్రాంతంలో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ కారు ఢీకొనడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. కారులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్ నుండి కంటైనర్ లారీ చెన్నైకి లోడుతో వెళ్తుంది. అదే సమయంలో నెల్లూరు నుండి బెంగళూరుకు కారు వెళ్తుండగా మనుబోలు మండలంలోని యాచవరం సమీపంలోని రహదారి వద్ద ప్రమాదం జరిగింది. వాహనాలు క్రాస్ చేసేందుకు యత్నించడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రాకేష్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందడం లేదు. సకాలంలో సిబ్బంది లేకపోతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భాగంగా కల్చేరులోని సచివాలయంలో సిబ్బంది లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సైదాపురం మండలంలోని కల్చేడు గ్రామంలో ఉన్న సచివాలయం శుక్రవారం మధ్యాహ్నం వరకు తెరుచుకోలేదు. దీంతో పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు వెనుదిరిగి వెళ్లారు. పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీ ఉండగా డిజిటల్ అసిస్టెంట్ మెటర్నిటీ సెలవులో ఉన్నారు. మేజర్ పంచాయతీ అయిన కల్చేరులోనే సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో మరో సచివాలయానికి కార్యార్థులు వెళ్ళక తప్పడం లేదు. సచివాలయం ఎప్పుడు తెరుచుకుంటుందో, ఎప్పటి వరకు సిబ్బంది ఉంటారో అర్థం కాని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి సచివాలయాల్లో విధిగా సిబ్బంది ఉండేలా ప్రజలకు సేవలు అందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అది ఒక అపూర్వ కలయిక. ఎన్నో ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న మిత్రులందరూ కలిసిన శుభదినం. పలకరింపులు, ఆప్యాయతలు మేళవిస్తూ వారు గడిపిన గంటలు క్షణాల్లో గడిచిపోయాయి. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా? బాలాయపల్లి మండలంలోని జయింపు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. అక్కడ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆనందంగా గడిపారు. సంక్రాంతి పండుగల్లో కలిసి చదువుకున్న స్నేహితులందరూ ఒక చోట కలవాలని నిర్ణయించుకున్నారు. పూర్వ విద్యార్థుల కలయికకు చంద్రశేఖర్ రెడ్డి బీజం వేశారు. ఎప్పుడూ బిజీగా గడిపే జీవితంలో స్నేహితులతో కలిసి తీపి జ్ఞాపకాలు నెమరవేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకుందే తడవుగా బాలాయపల్లి మండలంలోని జయంపు గ్రామంలో కలిసి చదువుకున్న మిత్రులకు చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇలా ఒకరికొకరు ఫోన్లతో సమాచారాన్ని పంచుకున్నారు. బాలాయపల్లి మండలంలోని జయంపు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలల వేదిక ఏర్పాటు చేశారు. 1978 నుండి 1983 వరకు 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, గుజరాత్, చెన్నై, గూడూరు తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారందరూ వేదికకు హాజరయ్యారు. సమ్మేళనానికి వచ్చిన అందరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఎవరెవరు ఏ వృత్తుల్లో స్థిరపడ్డారో తెలుసుకున్నారు. కుటుంబ వివరాలు వంటి వాటిని తెలుసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. చదువుకున్న రోజుల్లో పాఠాలు చెప్పిన అప్పటి ఉపాధ్యాయుడు జయంపు కృష్ణ, ఆ పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు రమణయ్యను అతిథులుగా ఆహ్వానించారు. పూర్వ విద్యార్థులు వారికి పూలమాలలు, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. తన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థితిలో ఉండడాన్ని చూసి అప్పటి ఉపాధ్యాయుడు జయంపు కృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థుల కలయికకు గుర్తుగా ముందుగా చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాఠశాలకు మైక్ సెట్ బహూకరించారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్ రెడ్డి, రత్నశేఖర్ రెడ్డి, విజయ్ భాస్కర్, నావూరు రెడ్డి తదితరులు కలిసి నిర్ణయించుకున్నారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు. మరి పూర్వ విద్యార్థులందరూ
ఈ ప్రోగ్రాం విజయవంతం చేయటకు సహకరించవలసిందిగా కోరుచు మరి కొద్దిసేపట్లో మిత్రులందరికీ మన చీఫ్ గెస్ట్ జే కృష్ణ సార్ గారికి, మన ప్రస్తుత హెడ్ మాస్టర్ రమణ గారికి, మన ప్రస్తుత టీచర్లు పీటీ మాస్టర్ గారికి అందరికీ స్వాగతం. 42 సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా స్పందించారు, చాలా ఎంకరేజ్ చేశారు. తర్వాత మనకు ఫంక్షన్ కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా చాలా సహాయపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమణయ్య సార్ కూడా కొన్ని మంచి మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏబీసీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, అనేక రాష్ట్రాలు ఏబీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం చింతామోహన్ మాట్లాడారు. ఒకప్పుడు దేశంలో అంటరానితనం ఉండేది. భారతదేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే ఏందో చాలా మందికి తెలియకపోవచ్చు. పూర్తిగా గుర్తు లేకుండా పోవచ్చు. ఒకప్పుడు దళితులను రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, దళితులను గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, దళితులను బళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, దళితులను తాకేవాళ్ళు కాదు. అటువంటి అంటరానితనాన్ని తీసేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల మహాత్మా గాంధీ 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1993లో ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడు. ఆయన పేరే కాన్షీరామ్. ఆయన కాన్షీరామ్ అనే వ్యక్తి వచ్చి ఎస్సీలను బీసీలను కలిపి కలపాలన్న ఉద్దేశంతో వచ్చాడు. ఆ రోజే కళ్ళల్లో పడ్డది అందరిలో. ఎట్టాగైనా కూడా ఎస్సీలు బీసీల ఐక్యత వద్దు దేశానికి, మరి దళితులను విభజన చేయాలనేది ఆలోచన పడ్డది. ఆ విభజనలో భాగమే మొన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వాద్యం. గూడూరు క్రీడాకారులకు పుట్టినీళ్లు లాంటిదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో చిలుకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన రోప్ జంప్ క్రీడాకారుడు మందా వెంకటేశ్వర్లను ఆయన అభినందించారు. క్రీడాకారుడు వెంకటేశ్వర్లు బంగారు పథకం సాధించడం సంతోషంగా ఉందని, క్రీడాకారుడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వివరించారు. ఒక అమ్మాయిని కూడా నేను సన్మానం జరిగింది. అంతకుముందు ఒక అబ్బాయిని కూడా సన్మానించడం జరిగింది. ఈరోజు మందా వెంకటేశ్వర్లు ఎట్టపల్లి గ్రామం. సంతోషంగా నువ్వు గేమ్ జంప్ రోప్లో నేపాల్లో జరిగింది. ఇది అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పోటీలు జరిగాయి. అక్కడ గోల్డ్ మెడల్ బంగారు పథకం సాధించినందుకు మనస్ఫూర్తిగా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మన గూడూరు కీర్తి ప్రతిష్టలు నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంది. అట్లాగే నీకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి మా తమ్ముడు అన్వేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈయన కోటేశ్వరుడు గారు యాదవుడు, ఈయన అక్కడ పోటీ చేశాడు మాలో స్థానిక సంస్థ ఎలక్షన్స్లో. అయినప్పటికీ వాళ్ళ ఊళ్ళో ఒక మంచి ఆర్టిఫిషియల్ లాంటి బిడ్డ పుట్టాడని ఆ బిడ్డని ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆయనకి తోడ్పాటు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తోడ్పాటు ఇచ్చినందుకు అన్వేష్కి నెలవల్లి రెట్టపల్లి గ్రామం నుంచి మందా వెంకటేష్ అనే అబ్బాయి నేపాల్లో ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినాయి. ఈ గేమ్స్లో అబ్బాయి పాల్గొని జంప్ రోప్లో గోల్డ్ మెడల్ సాధింది. దానివల్ల ఈరోజు అభినందించడానికి మనం తీసుకువచ్చాం. మా ఊరిని కూడా ఈ అబ్బాయి ఎంతో కీర్తి ప్రతిష్టలు గెలిపించినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా మహిళల రంగవల్లులు అందంగా తీర్చిదిద్దారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను క్లబ్ ప్రతినిధులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో T10 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పోటీల్లో భాగంగా శుక్రవారం ప్రింట్ మీడియా, మున్సిపాలిటీ టీంలు తలపడ్డాయి. 18 బాళ్ళకి 8 ఆ విద్యుత్ శాఖ పట్టణ ఏఈ గారిని నీ వీడియోతో పాటు ఫోటోలు కూడా దిగాలి. గూడూరులోని బాలాజీ నగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్, అలాగే పేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఆర్ముగం వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రమేష్ బేకరీ యజమాని రమేష్ దాతగా వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాము, నాగరాజు, వెంకటేశ్వర్లు, మెడనూరు సురేష్ రెడ్డి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా మిత్రుడు రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారైన వాళ్ళ తండ్రి గారైన ఎస్ ఆర్ముగం 22వ వర్ధంతిని పురస్కరించుకొని మంచి పండగ నెల మాసం కాబట్టి మంచి చీరలు, అదేవిధంగా ఈరోజు పండగ ముగింపు రోజు ఈరోజు మంచి చికెన్ బిర్యానీ కూడా అందరికీ అందించడం జరుగుతుంది. దానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న మా రమేష్, అదేవిధంగా ఒక మహిళకి కుట్టు మిషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. గాంధీనగర్కి సంబంధించిన అమ్మాయికి, శ్రవంతి అనే అమ్మాయికి ఇక్కడ మనం కుట్టు మిషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మా రమేషే దీని ఉదయం ఎక్కువ బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుందంటే కూడా నా పర్లేదులేనా అని చెప్పి మిషన్ కూడా ఇక్కడ ఒక 8,000 రూపాయల మిషన్ అది. ఆ మిషన్ కూడా రమేష్ ఈరోజే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. దీనికన్నిటికీ ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ, అలాగే చీరలు, ఇందిరానగర్కి చెందినటువంటి శ్రవంతి అనే మహిళకు జీవనోపాధి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో కుట్టు మిషన్ని అందించడం జరుగుతుంది. రమేష్ అన్న గారు గతంలో కూడా జన్మదినాలు అయితే అన్ని కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేసుకుంటున్నారు. మరిన్ని కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా చేసి ఆ పరమశివుని ఆశీస్సులు వాళ్ళ జలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా. రమేష్ గారి వాళ్ళ ఫాదర్ ఎస్ ఆర్ముగం గారు 22వ వర్ధంతి సందర్భంగా
ఒక 50 మందికి మంచి చీరలు, అదేవిధంగా చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరుగుతుంది. గాంధీనగర్లోని ఒక మహిళకు కూడా కుటుంబ మిషన్ అందజేయడం జరుగుతుంది. ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మంచి భవిష్యత్తులో కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని గంగమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు మండలం పాడ్చెల గ్రామంలోని గిరిజన కాలనీలో గౌరమ్మకు పూజలు వైభవంగా జరిగాయి. మహిళలు పాల్గొని గొబ్బెమ్మ పాటలు పాడి అలరించారు. కోలాటాలు ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం సహాయ నిధి కింద ఇప్పటి వరకు 50 లక్షల ఆర్థిక సాయం. గమలపాలెంలోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. తప్పిన ప్రమాదం. మనుబోలు మండలం యాచవరం సమీపంలోని జాతీయ రహదారిపై లారీ కారు ఢీ. స్తంభించిన ట్రాఫిక్. సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన ఎస్ఐ రాకేష్. ఏబీసీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. గూడూరులోని గడియార స్తంభం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. సచివాలయంలో సిబ్బంది ఏరి. సైదాపురం మండలం కలిచేడు గ్రామంలోని సచివాలయంలో తెరుచుకొని తలుపులు. పనులు కాక అవస్థలు పడుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.